హలో నమస్తే అండి. నేను మీ దేవమణి ఎస్ఎం గార్డెన్స్ అండి. చూడండి, ఈ మొక్కని నేను ఈ కుండీలో పెంచుతున్నానండి. చిన్న కుండీలో అయితే ఎంత చక్కగా పెరిగిందో చూసారా. ఇదిగోండి, చాలా హైట్ పెరిగిందనమాట. ఓకే, సమ్మర్ సీజన్ వచ్చేపాటికి ఇలాగా ఎండిపోయినట్టుగా అయ్యింది కొంచెం, కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడేపాటికి చక్కగా చిగురులు వస్తుందండి. చూడండి ఎంత దృఢంగా అయ్యిందనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదండి. అందంగా ఉందంటే కొంచెం మనం పెంచే చెట్లలో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అది అండి నేను చెప్పేది. అదేవిధంగా ఏంటంటే మనం ఈ చెట్టుని పెంచుకోవడం చాలా ఈజీ అనమాట. అసలు కష్టపడక్కర్లేదు. ఎలాంటి నేలలోనైనా పెరిగిద్ది. చిన్న కొమ్మని కట్ చేసి మనం పెట్టినట్టయితే, ఈ కణుపు దగ్గర మనం పెట్టినట్టయితే ఈ చెట్టు చక్కగా వస్తుందండి. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీంతో మనం కూరలు చేసుకోవచ్చు, అదేవిధంగా చట్నీ కూడా చేసుకోవచ్చు. చట్నీ చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అయితే ఇదేంటంటే మరి ముఖ్యంగా నేను చూపించడానికి గల కారణం ఏంటంటే అండి, ఈ చెట్టు అంతరించిపోతుందన్నమాట. ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే తాడి చెట్ల దగ్గర, తుమ్మ చెట్ల దగ్గర అలా కనబడేది. కానీ ఇప్పుడు ఆ చెట్లు కూడా అంతరించిపోయినాయి కండి. ఎక్కడో కానీ ఉండట్లేదు. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి చెట్లని మనం అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందండి. కాబట్టి టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఈ చిన్న మొక్కను పెంచితే మనం బాగుండిద్దండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కూడా మన ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి ఈ చెట్టుని పెంచుతారనుకుంటున్నాను నేను. ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా మీకు లభ్యమైతే చిన్న కొమ్మ తీసుకొని చక్కగా పెంచుకోవచ్చండి. చాలా బాగుండిద్ది. దీనికి పువ్వు కూడా పూసిద్దండి, చాలా బాగుండిద్ది. ఓకే, ఇగో చూడండి చిగుర్లు ఎలా వచ్చినాయో. ఓకేనా, అందరు పెంచుతారనుకుంటున్నారు. నల్లేరు చెట్టు కనబడితే కన్నా చిన్న పీస్తో పెంచుకోండి.